వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ రోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి రోట్లో నూరుకున్న అరటికాయ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్ చూసేద్దాం. నేనైతే ఇలా ఒకే ఒక అరటికాయని తీసుకొని 3 ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ మీద నుండి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు వేరే ప్యాన్లో 10 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలని తీసుకొని కొంచెం కట్ చేసుకొని నేనైతే ఇలా వేపుకుంటున్నాను. ఇలా వేపుకుంటేనే టేస్ట్ అండి. మన అరటికాయలు చల్లారిపోయాయి కాబట్టి నీళ్లు వంపేసుకొని కాసేపు చల్లారనిద్దాం. సో చూసారా పచ్చిమిరపకాయలు ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు మనం ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అరటికాయ తోలుని తీయడం మొదలు పెడదాం. ఈ అరటికాయ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందంట అరటికాయ తింటే. అలాగే ఈ అరటికాయలో చాలా ఫైబర్ ఉంటుందండి. మీకు ఒకవేళ డైరెక్ట్గా తినడం ఇష్టం లేకపోతే ఇలా పచ్చడి చేసుకొని తినండి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం నేను 6 నుండి 7 వరకు వెల్లుల్లిపాయలని, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, అరటికాయ ముక్కలు అండ్ పెరుగుని తీసుకుంటున్నాను. మీరు కూడా ఇవే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయండి. నేనైతే వేపుకున్న పచ్చిమిరపకాయలని ఫస్ట్ రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇంకొంచెం మెదిగాక మనం ఉప్పుని వేసుకుంటున్నాం. ఉప్పు అనేది మొత్తం వేయక్కర్లేదండి, ఫస్ట్ కొంచెం వేసుకోండి చాలు. అలాగే మనం తీసుకున్న చింతపండు అంతా ఇందులోనే ఇప్పుడే వేసేయాలి. ఇది ఎంత బాగా దంచుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇవన్నీ బాగా మెదిగిపోయాక మనం తోలు తీసి పెట్టుకున్న అరటికాయలను దీంట్లో వేసేసుకొని చక్కగా వీటిని కూడా దంచుకోండి. ఈ పచ్చడిని రోట్లో చేస్తేనే ఈ టేస్ట్ వస్తుందండి. మిక్సీలో చేస్తే ఈ టేస్ట్ మాత్రం మీకు అస్సలు రాదు. కొంచెం ఇవన్నీ మెదిగాయని మీకు అనిపించాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పెరుగుని సగం క్వాంటిటీ దాకా పచ్చడిలో కలిపేసేయండి. అలాగే మనం ఈ పచ్చడిలో పెరుగుని వాడుతున్నాం కాబట్టి మనకి వేడి అనేది చేయదు. అలా మనం పెరుగంతా వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా కలుపుకొని రుబ్బుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడిలో టోటల్గా కలిసిపోయేలాగా చూసుకోండి ఆ పెరుగుని. ఆ పెరుగు అంతా పచ్చడిలో కలిసిపోయాక మనం ఆ పచ్చడిని కొంచెం అలా బయటకు తీసి పెడదాం. ఆ తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న వెల్లుల్లిపాయని, జీలకర్రని, ఉప్పుని వేసుకుంటున్నాం. ఉప్పు ఒకవేళ మీకు సరిపోకపోతేనే వేసుకోండి, సరిపోతే వేసుకోవద్దు, మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. తర్వాత మనం కొత్తిమీరని వేసేసుకొని ఇలా దంచుకోవాలి. ఇవన్నీ ఎంత బాగా నలిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో బాగా దంచుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఒక్కసారి నలిగిపోయాక మిగిలిన పెరుగుని మొత్తం ఇలా రోట్లో వేసేసుకొని చక్కగా రుబ్బుకోండి. ఈ పెరుగు అనేది మనం దంచుకున్న ఇంగ్రీడియంట్స్తో కలిసిపోయిందని వన్స్ మీకు అనిపిస్తే పక్కన పెట్టుకున్న పచ్చడిని కూడా ఆ పెరుగులో వేసుకొని చక్కగా కలుపుకొని రుబ్బుకోవడం మొదలు పెట్టేయండి. ఇలా మనం చేసుకున్న పచ్చడిని కనీసం వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈ పచ్చడి అయితే చాలా సింపుల్. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఉన్న స్టెప్స్ ఉన్నట్టు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా చాలా బాగా కుదిరింది. మళ్ళీ చెప్తున్నాను, మిక్సీలో మాత్రం అస్సలు చేయకూడదు ఈ పచ్చడి. రోట్లో రుబ్బుకుంటేనే ఈ టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఉప్పు అనేది మీకు కనుక సరిపోకపోతే ఇలా రోట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. అలా బౌల్లో పెట్టుకున్నాక నేను ఇంతకు ముందు పచ్చిమిరపకాయలు వేపుకున్న ప్యాన్లోనే కొంచెం నూనె వేసుకొని తాలింపుని వేసుకుంటున్నాను. నూనె అనేది ఇంకొంచెం కాగినట్టు మీకు అనిపిస్తే అలా ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, అలాగే 2 ఎండుమిరపకాయలని చీల్చి వేసుకోండి. ఆ తర్వాత తాలింపు దినుసులన్నీ మనం వేసేసుకొని చక్కగా కలుపుకోండి. అది కొంచెం వేగేశాక మనం కరివేపాకుని లాస్ట్లో వేసుకొని తాలింపుని తీసేయవచ్చు. ఆ తాలింపుని మనం ఆల్రెడీ రోట్లో చేసుకున్న పచ్చడిలో కలిపేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది అయితే తాలింపులో పసుపుని కూడా వేస్తారు. ఈ పచ్చడికి తాలింపులో పసుపు వేయాల్సిన అవసరం లేదండి. అంతేనండి, ఇలా మనం తాలింపు వేసుకొని చక్కగా పచ్చడిలో కలిసిపోయేలాగా తాలింపుని కలిపేసుకుందాం. ఇదే మన అరటికాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ట్రై చేసి నాకు కమెంట్ చేయాల్సిందే. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.